హలో ఎవ్రీవన్, స్లైడింగ్ వీడియో ప్లేలిస్ట్లో మనము ఇంకో మీడియం క్వశ్చన్ని ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాము. అండ్ ఇది లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 1423 మ్యాక్సిమం పాయింట్స్ యూ కెన్ obtain ఫ్రమ్ కార్డ్స్. ఓకే, అండ్ ఒకసారి యాజ్ యూజువల్గా దాని డిస్క్రిప్షన్ కూడా చూసేద్దాము. సో there are several cards arranged in a row. Each card has associated number of points. Okay, the points are given in an integer card points. Okay, మనకి కొన్ని కార్డ్స్ ఉంటున్నాయి అంటున్నాడు. మేబీ యూ కెన్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ ఆర్ లైక్ వాట్ ఎవర్. సో ఇలా కొన్ని కార్డ్స్ ఉంటున్నాయి అంటున్నాడు, దాని మీద నెంబర్స్ ఉంటాయి అంటున్నాడు. ఓకే, అవి ఒక రోగా అరేంజ్ చేశాడు అని అంటున్నాడు. ఫైన్. ఇన్ వన్ స్టెప్ you can take one card from the beginning or from the end of the row. Okay, so you have to take exactly k cards antunnadu. Your score is the sum of points of the cards you have taken. Given an integer array cards and the integer k, written maximum score you can obtain antunnadu. Okay, very very simple, but koncham tricky ga untundi. No a basic things అర్థం చేసుకుంటే అయిపోతుంది. ఓకే, సో ఒకసారి ఒక టెస్ట్ కేసుతో చూద్దాము. ఏమంటున్నాడు, నీకు కార్డ్స్ డిస్ప్లే చేస్తా, దాని మీద నెంబర్స్ అసోసియేటివిటీ ఉంటాయి, లైక్ నెంబర్స్ ఉంటాయి అంటున్నాడు. నేను నీకు ఒక కే ఇస్తాను, నువ్వు కే నెంబర్ ఆఫ్ కార్డ్స్ పిక్ చేసుకోవాలి. బట్ విత్ కండిషన్, ఎవ్రీ టైం ఐదర్ నువ్వు ఫస్ట్ నుండి కానీ లాస్ట్ నుండి కానీ మాత్రమే పిక్ చేసుకోగలవు, అంతేగాని మిడిల్లో పిక్ చేసుకోలేవు. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఈ క్వశ్చన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది చూద్దాం. అండ్ ఆఫ్ కోర్స్ మన బేసిక్ ఇంటేషన్ కూడా చూద్దాము. ఓకే, సో ఒకసారి యాజ్ యూజువల్గా మన బోర్డులోకి పెట్టేసుకుందాం దీన్ని, అండ్ దీన్ని మనం ఇంక్రీజ్ చేసేద్దాము. సో ఇప్పుడు ఏమంటున్నాడు, నాకు 1 2 3 4 5 6 1 ఇలా మనకు ఒక డేటా ఇచ్చాడు. అండ్ వీ హ్యావ్ k = 3 కదా. ఓకే, అంటే ఏంటి, గేమ్ రూల్స్ చూడు. ఐ నీడ్ టు పిక్ అంటే ఒక కార్డుని పిక్ చేసుకుంటే ఆ కార్డుకి 2 ఆప్షన్స్, ఐదర్ రైట్ మోస్ట్ థింగ్, అంటే జనరల్గా చెప్పాలి అంటే రైట్ మోస్ట్ థింగ్ లేదా లెఫ్ట్ మోస్ట్ థింగ్, ఈ 2 పాసిబిలిటీస్ మాత్రం నుండి పిక్ చేసుకోవాలి. అవునా? సో యూ నీడ్ టు పిక్ సచ్ దట్ మ్యాక్సిమం ఎంత స్కోర్ని గెయిన్ చేసుకోగలవు. ఓకే ఓకే, ఇప్పుడు ఎన్ని కార్డ్స్, 3 కార్డ్స్ మాత్రమే పిక్ చేసుకోవాలి అని అంటున్నాడు. ఓకే, అంటే ఇక్కడ ఏం ఛాన్సెస్ ఉండొచ్చు. ఈ క్వశ్చన్ చూడంగానే మనకు వస్తున్న ఇనీషియల్ థింకింగ్ ప్రాసెస్, నా ముందు కార్డ్స్ ఉంటాయి, నేను ఐదర్ ఒక కార్డుని పిక్ చేసుకోవచ్చు లేకపోతే 3 కార్డుని పిక్ చేసుకోవచ్చు. సో ఇట్లా పాసిబిలిటీ కదా. సో ఇక్కడ 3 ఉంది కాబట్టి అంటే థింగ్స్ ఏంటి, ఐదర్ నేను ఫస్ట్ లైక్ 3 కార్డ్స్ ఇటు సైడ్ పిక్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ ఒక కార్డ్ ఇది పిక్ చేసుకుంటా, నెక్స్ట్ ఏంటి రిమైనింగ్ ఇది, మళ్ళీ నెక్స్ట్ ఇందులో ఇది పిక్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ రిమైనింగ్ ఏంటి ఇవి, మళ్ళీ నెక్స్ట్ ఇందులో పిక్ చేసుకోవచ్చు కదా. అంటే సో ఫస్ట్ వచ్చేసి అన్ని ఇటు సైడ్ పిక్ చేసుకోవచ్చు. అవునా? లేదు అని అంటే ఏంటి, ఉన్న 3 అన్ని ఇటు సైడ్ పిక్ చేసుకోవచ్చు. దాట్స్ వాట్ ద థింగ్ కదా. సో లేదు అంటే ఏంటి, ఫస్ట్ నేను ఈ 2 ఇక్కడ పిక్ చేసుకుంటా, ఆ లాస్ట్ది ఇటు సైడ్ నుండి ఒకటి పిక్ చేసుకుంటా. లేదు అంటే ఫస్ట్ ఇక్కడ ఒకటి పిక్ చేసుకుంటా, లేదు ఆ లాస్ట్ 2 ఇటు పిక్ చేసుకుంటా, లేదు అసలు ఇటు సైడ్ ఏం పిక్ చేసుకోను, లాస్ట్ 3 ఇటు పిక్ చేసుకుంటా. అంటేనా, అంటే ఏంటి, సపోజ్ ఇక్కడ K3 అన్నాడు అంటే ఇక్కడ ఐఎమ్ రైటింగ్ లెఫ్ట్ అండ్ దెన్ రైట్, విచ్ మీన్స్ ఎటు సైడ్ నుండి పిక్ చేసుకుంటున్నావు. ఛాన్సెస్ ఏమున్నాయి, 3 కార్డ్స్ అంటే వాట్ ఎవర్ ద K కార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 కాబట్టి అన్ని 3 కార్డ్స్ లెఫ్ట్ నుండి పిక్ చేసుకోవచ్చు కదా, ఒకటి తర్వాత ఒకటి తర్వాత అంటే అప్పుడేమైంది, రైట్ నుండి ఏం పిక్ చేసుకోకుండా ఉండడం. లేదు ఇంకోటి ఏంటి, లెఫ్ట్ నుండి 2 పిక్ చేసుకొని రైట్ నుండి 1 మాత్రమే పిక్ చేసుకోవడం. నెక్స్ట్ లెఫ్ట్ నుండి 1 పిక్ చేసుకొని రైట్ నుండి 2 పిక్ చేసుకోవడం. లేదంటే అసలు లెఫ్ట్ నుండి ఏం పిక్ చేసుకోవద్దు, రైట్ నుండి ఇది. ఇవేనా ఉన్న పాసిబిలిటీస్ అన్ని అంటే మనం పిక్ చేసుకుంటే. సో ఇప్పుడు ఏంటి, ఐదర్ ఈ పాసిబిలిటీ కానీ ఇది కానీ ఇందులో ఇది కానీ. సో టోటల్ ఈ ఫోర్లో విచ్ ఎవర్ ద పాసిబిలిటీ గివింగ్ అస్ మ్యాక్సిమం సమ్, దాట్ వీ నీడ్ టు రిటర్న్ యాజ్ అన్ ఆన్సర్. అవునా? దాట్ ఈస్ వాట్ ద క్వశ్చన్. అంటే సపోజ్ K గురించి మాట్లాడాలంటే అన్ని K నేను లెఫ్ట్ నుండి 1 తక్కువ, అంటే K-1 నుండి ఇక్కడ K-2 2 అండ్ సో ఆన్ ఇలా వెళ్తుంటే ఇది 0 అయింది, ఇది K అయింది. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ కదా. ఓకే, అంటే ఇనీషియల్గా మనకు వస్తున్న థింకింగ్ ప్రాసెస్ ఏంటి దీనికి చూడు. సో ఇప్పుడు ఐ నీడ్ టు పిక్ ఫ్రమ్ 2 sides. అవునా?
టూ సైడ్స్ పిక్ చేసుకోవాలనేది అర్థమవుతుంది, ఏ సైడ్ ఎంత అనేది తెలీదు. సో వీ నీడ్ టు కవర్ ఆల్ ద పాసిబిలిటీ. సో వై డోంట్ వి రైట్ అ లూప్. లైక్ మనకు ఒక ఫంక్షన్ రాద్దాం అనుకుందాం. సో పికింగ్ ఫ్రమ్ లెఫ్ట్ అనుకుందాం. ఓకే, మేబీ వీ కెన్ డూ దిస్ వే. పికింగ్ ఫ్రమ్ లెఫ్ట్ అనే ఫంక్షన్ ఉంది అనుకుందాము. ఓకే, దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ అ ఫంక్షన్ అండ్ ఇన్సైడ్ ఒక ఫర్ లూప్ రాసాము. సో ఇక్కడ మనకు పంపించాల్సిన పారామీటర్ అంటే ఎన్ని నేను పిక్ చేసుకోవాలి. హౌ మెనీ, మేబీ ఐఎమ్ సెండింగ్ హియర్ లైక్ హౌ మెనీ. సో ఫైన్, హౌ మెనీ అనేది పంపిస్తున్నాను. ఓకే, దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ రిటర్న్ ఫంక్షన్. ఇలా ఒక ఫంక్షన్ రాసి అనుకుందాం. ఇప్పుడేంటి 2 అని ఇస్తే 1 నుండి 2 దాకా, 3 అని ఇస్తే 1 నుండి 3 దాకా ఇలా పిక్ చేసుకుని ఒక ఫర్ లూప్ రైట్ దాని లోపల. సో మేబీ ఐ కెన్ రైట్ దాట్ ఆల్సో, ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. సో i ఈక్వల్స్ టు 0 నుండి i లెస్ దాన్ వాట్ ఎవర్ ద k I గాట్. లైక్ ఇక్కడ హౌ మెనీ అని అంటున్నాం కాబట్టి హౌ మెనీ I గాట్. సో i ప్లస్ ప్లస్ అని రాసి, సో and I'm going to do so I can write here num equals to 0 and sum plus equals to whatever my nums of I. సో దిస్ ఈస్ వాట్ ఐ కెన్ డూ. దిస్ ఈస్ లైక్ ఇలానే చేయొచ్చా? ఇదంతా దేనికి? పికింగ్ ఫ్రమ్ లెఫ్ట్ నుండి పిక్ చేసుకునేది, అవునా? సో ఇప్పుడు నేనేం చేయాలి? వాట్ ఇఫ్ ఐ హ్యావ్ అనదర్ ఫంక్షన్, అంటే ఇక్కడ రైట్ నుండి పిక్ చేసుకునేది. సో ఇలా 2 ఫంక్షన్స్ ఉంది అనుకుందాం. అండ్ అగైన్ ఇందులో కూడా అంతే. ఇప్పుడు ఏంటి? రైట్ నుండి ఎన్ని, అవునా? సో మేబీ ఐ కెన్ డూ హియర్, ఇక్కడ n-1 నుండి సర్చ్ చేస్తున్నాను. లైక్ i ఈజ్ అరే బేస్డ్ ఇండెక్స్ అనుకో. సో వైల్ i లెస్ దాన్ అన్నది. సో ఇట్లా కాకుండా మేబీ ఐ కెన్ సింప్లీ డూ వైల్ వాట్ ఎవర్ ద హౌ మెనీ ఐ గాట్, వాట్ ఎవర్ అది గ్రేటర్ దాన్ 0 అయ్యేదాకా ఐ విల్ సింప్లీ డూ సమ్ ప్లస్ ఈక్వల్స్ టు nums of again I am picking here index equals to n-1 అనేది ఇండెక్స్ చేస్తున్నాను. and I'm accessing my index over there. అండ్ ఎవ్రీ టైం నేను ఇండెక్స్ని మైనస్ చేస్తున్నాను. అండ్ దెన్ హౌ మెనీ అనే దాన్ని మైనస్ చేస్తున్నాను. ఓకే, ఇలా చేయొచ్చు, దీన్ని ఆప్టిమైజ్గా చేయొచ్చు. బట్ నౌ లైక్ దట్ ఈస్ నాట్ అవర్ వరీయింగ్ థింగ్. ఓకే, సో అంటే ఇలా మనం 2 రాయొచ్చు కదా. సో ఇప్పుడు ఏం రాయాలి? ఓకే, పాసిబిలిటీస్ని జనరేట్ చేయాలి. లైక్ ఆ పాసిబిలిటీస్ని జనరేట్ చేయాలి. ఏంటిది? సపోజ్ ఇక్కడ K4 అనుకుంటే, లైక్ నా K4 అనుకుంటే లెఫ్ట్ 4 అవ్వాలి, ఇక్కడ 0 అవ్వాలి. నెక్స్ట్ 3 అవ్వాలి, ఇది 1 అవ్వాలి. నెక్స్ట్ 2 అవ్వాలి, ఇది 2 అవ్వాలి. నెక్స్ట్ ఇది 1 అవ్వాలి, 3 అవ్వాలి. నెక్స్ట్ ఇది 0 అవ్వాలి, ఇది 4 అవ్వాలి. అంటే ఇప్పుడు ఏంటి? నా లెఫ్ట్ అనే దానికి ఇలా డిక్రిమెంట్ అవుతూ ఉండాలి. రైట్ అనే దానికి ఇలా ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి, అవునా? సో మనం ఎందుకని ఇప్పుడు ఇదొక ఫంక్షన్ కింద ఫిక్స్ చేసుకొని, అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ ఏదైతే మనం రాసాం ఇదొక ఫంక్షన్. సో ఇప్పుడు నుండి ఇది నేను రైట్ లెఫ్ట్ అని కాల్ చేస్తున్నాను అనమాట. దీని ఫంక్షన్ పేరు రైట్, దాని ఫంక్షన్ పేరు లెఫ్ట్, లైక్ లెఫ్ట్ అండ్ రైట్ అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? దీనికి ఒక పర్టిక్యులర్ ఫర్ లూపు ఎన్నిసార్లు రన్ అయ్యింది చెప్పు. ఇక్కడ K నుండి 0 దాకా వెళ్ళాలి, అంటే K+1 టైమ్స్ అయినా. సో ఇక్కడ నేనేం రాయొచ్చు? నా i ఈక్వల్స్ టు K దగ్గర నుండి i గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 దాకా i మైనస్. సో ఇలా రాసి ఇప్పుడు నేను ఆ Kని కాల్ చేస్తే సరిపోయిద్దా? అంటే ఇక్కడ వాట్ ఎవర్ ద ఫంక్షన్ ఐ హ్యావ్ రిటర్న్, హౌ మెనీ అనే ప్లేస్లో i అని పంపిస్తాను. అండ్ వాట్ ఎవర్ ద రైట్ అనే ఫంక్షన్లో ఇప్పుడు ఏం రాయొచ్చు? నువ్వు దీన్ని వాడుకొని చేస్తానంటే చెయ్యి, లేదు నేను కన్ఫ్యూజ్ అవుతానంటే మేబీ రైట్కి హౌ మెనీ అనే దాన్ని ఇంకోటి ఎక్స్ట్రా క్రియేట్ చెయ్యి, ఇనిషియల్గా 0 పెట్టు. సో సెండ్ హియర్ రైట్ హౌ మెనీ, ఐఎమ్ నాట్ వరింగ్ ప్రెజెంట్ అబౌట్ దోస్ థింగ్ అనమాట. సో ఇప్పుడు ఏంటి? నాకు రైట్ నుండి ఒక సమ్ వస్తుంది, అంటే ఇక్కడ ఎన్ని పిక్ చేసుకుంటే అనేది ఒక సమ్ము, ఇక్కడ ఎన్ని పిక్ చేసుకుంటే అనేది ఒక సమ్ వస్తుందా? అంటే సో ఇప్పుడు నేను ఇక్కడ సమ్ని ఇనిషియలైజ్ చేసుకొని వాట్ ఎవర్ ద సమ్ ఐ గాట్ ఈక్వల్స్ టు వాట్ ఎవర్ ద సమ్ ప్లస్ ఈక్వల్స్ టు. సో ఈ రెండింటిని సమ్ని చేసి ఇప్పుడు నాకేం కావాలి? మ్యాక్సిమంది కావాలి. సో వాట్ ఎవర్ ద మ్యాక్సిమం ఐ గాట్, సో మ్యాక్స్ ఆఫ్ వాట్ ఎవర్ ద ప్రెజెంట్ మ్యాక్సిమం ఆర్ ప్రెజెంట్ సమ్ అండి. ఇది నేను చేయొచ్చా? వన్స్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళా సమ్ 0 కావాలా, మళ్ళా సమ్ 0 అవ్వాలా. సో ఐఎమ్ మేకింగ్ ఇట్ యాజ్ సమ్ 0.
దట్ సో ఇలా నువ్వు హ్యాండిల్ చేయొచ్చు కదా. సో దిస్ ఈస్ వాట్ లైక్ ద బేసిక్ స్టఫ్. అంటే మరి ఇప్పుడు ఇలా చేస్తాం వల్ల దీని టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది చూడు. ఫస్ట్ కే దగ్గర ఎన్ని టైమ్స్ రన్ చేస్తున్నాను, ఈ లోపు ఎన్ని టైమ్స్ రన్ చేస్తున్నాను, k+1 టైమ్స్ రన్ చేస్తున్నా. ఓకే, k+1 టైమ్స్ రన్ చేస్తున్నా. ఒక్కో దాంట్లో ఏముంది, ఒకసారి లెఫ్ట్ని కాల్ చేస్తున్నా, ఒకసారి రైట్ని కాల్ చేస్తున్నా. దాని టైం కాంప్లెక్సిటీ ఎంత అయింది చూడు. ఇక్కడ కే ఉంటే ఇక్కడ k-1 లైక్ ఇక్కడ 4 అంటే ఇక్కడ 0 అవుతుంది. నెక్స్ట్ ఇది ఇంక్రిమెంట్ అయితే ఇది. బట్ ఈ టోటల్ సమ్ ఎంత చూడు, ఈ టోటల్ సమ్ ఎంత ఈక్వల్స్ టు కేనేనా. అంటే అఫ్కోర్స్ ఇక్కడ లెఫ్ట్ 3 టైమ్స్ రన్ అయింది, రైట్ లో ఉన్న ఫర్ లూప్ 1 టైం రన్ అయింది. బట్ ఓవరాల్ గా k టైమ్స్ ఏనా. అంటే ఈవెన్ దో నువ్వు ఇక్కడ జస్ట్ ఏంటి స్ప్లిట్ చేసాము, నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది స్ప్లిట్ చేసాము. సో కెన్ ఐ సే ఇది ఈ రెండు కలిపి k టైమ్స్ పోర్షన్ రన్ అవుతుంది. అలా ఎన్నిసార్లు k+1 టైమ్స్ రన్ అవుతుంది, అవునా. అంటే సో ఇక్కడ ఓవరాల్గా ఏమైంది, k+1 ఇంటూ k టైమ్స్ అవ్విద్ది. కంప్లీట్లీ డిపెండ్ అపాన్ k. వర్స్ట్ కేసులో ఏంటి, k అనేది n అవ్వచ్చా, n రిఫర్స్ టు వాట్ ఎవర్ ద అరే సైజ్ అవ్వచ్చా. సో అన్ని పిక్ చేసుకునే ఛాన్స్ ఉంది కదా. అంటే వర్స్ట్ కేసులో ఏమైంది, n+1 ఇంటూ n టైమ్స్ అయిపోయింది, అంటే n². సో కెన్ ఐ సే దిస్ ఈస్ బిగ్ ఆఫ్ n² అప్రోచ్. సి నీకు మినిమం ఈ క్వశ్చన్ చూడగానే అట్లీస్ట్ ఈ ఐడియాలజీ అన్న రావాలి. ఇప్పటిదాకా నేను చెప్పిన కాన్వర్జేషన్, ఇప్పటిదాకా మనం చేసుకున్న డిస్కషన్, ఈ బేసిక్ ఇంట్యూషన్ అన్న వచ్చి ఉండాలి. వన్స్ నీ క్వశ్చన్ చదవంగానే అర్థమై ఉంటే ప్రాపర్గా. ఓకే, సో మరి ఆబ్వియస్గా క్వశ్చన్ ఏంటి, ట్యాగ్ ఏంటి, మీడియం లెవెల్. మరి n² యాక్సెప్ట్ అయిద్దా, డైరెక్ట్గా TLE హిట్ అయింది. సో దీనికి మరి ప్రాపర్గా ఎలా ఆలోచించాలి ఫర్దర్గా అనేది ఇప్పుడు చూద్దాము. ఓకే, ఈ క్వశ్చన్ని కరెక్ట్గా ఆలోచిస్తే మనం అంటే ప్రాపర్గా ఏం జరుగుతుంది అనే ఐడియాలజీని చూస్తే ఇప్పుడు చూడు 1 2 3 4 5 6 అండ్ దెన్ 1 ఉంది కదా. సపోజ్ ఇక్కడ ఏం చేస్తున్నాము చూడు, ఫస్ట్ 4th ఇది ఇక్కడ లెఫ్ట్ని, అఫ్ కోర్స్ ఇక్కడ లెఫ్ట్ ఇక్కడ రైట్ ఫిక్స్ చేసుకుంటున్నాము, అవునా. నెక్స్ట్ ఇక్కడ 3 ఫైన్ మేబీ వీ కెన్ స్టిక్ విత్ 3 ఓన్లీ. సో 3 0, నెక్స్ట్ 2 1, అఫ్ కోర్స్ ఇక్కడ 1 0 వస్తుంది, ఇక్కడ 2 3 వస్తుంది కదా, 2 3 వస్తుంది కదా. మనం ఒకసారి ఇటు నుండి పర్స్పెక్టివ్ వెళ్దాం, అంటే లెఫ్ట్ని 0 పిక్ చేసుకొని రైట్ 3 అయితే ఏం జరుగుతుంది అని చూద్దాం. సో లెఫ్ట్ నుండి మనం ఏం చేస్తున్నాం 0, అంటే రైట్ నుండి ఏం చేస్తున్నాం లాస్ట్ 3 యొక్క సమ్ చేస్తున్నామా, అంటే లాస్ట్ 3 పోర్షన్ ఇదేనా. చూడు ప్రాపర్గా చూస్తే నాకున్న లాస్ట్ 3 పోర్షన్ ఏంటి, ఇదేనా, దీని యొక్క సమ్ చేస్తున్నాను. ఓకే దాని తర్వాత ఏమవుతుంది, దాని తర్వాత ఏమైద్ది, ఇక్కడ 0 కాస్త 1 అయింది, ఇక్కడ 3 కాస్త 2 అయింది. అంటే దాని మీనింగ్ ఏంటి, తరువాత ఐ నీడ్ టు పిక్ 1 టైమ్ ఫ్రమ్ లెఫ్ట్ ఓన్లీ 2 టైమ్స్, అంటే లాస్ట్ టూ కార్డ్స్ ఫ్రమ్ రైట్ కదా. ఓకే, అంటే ఇది దాని తర్వాతది చూడడానికి ఎలా ఉండిద్ది, ఒక్కసారి విజువల్గా ఒక్కసారి ఇక్కడ గమనిద్దాము. చూడు, దాని తర్వాత ఐ వాజ్ పికింగ్ 1 ఫ్రమ్ హియర్ అండ్ ఓన్లీ 2 ఫ్రమ్ హియర్. దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ కదా. అండ్ ఇదే దాన్ని ఇంకొకసారి రాద్దాము. ఇప్పుడు చూడు నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇక్కడ 2 టైమ్స్ లెఫ్ట్ని పిక్ చేసుకుంటున్నాను, 2 టైమ్స్ అండ్ 1 టైమ్ రైట్ది మాత్రమే. అండ్ లాస్ట్గా ఇంకొకసారి చూద్దాం ఏమైతే 6 5 1. ఇప్పుడు చూడు 3 టైమ్స్ లెఫ్ట్ 0 టైమ్స్ రైట్, 3 టైమ్స్ లెఫ్ట్ 0 టైమ్స్ రైట్, అవునా. ప్రాపర్గా ఇందాకడ చేసిందే కొంచెం క్లియర్గా గమనించు. ఫస్ట్ ఏమో లాస్ట్ 3 తీసుకుంటున్నా, లాస్ట్ కే తీసుకుంటున్నా. దాని తర్వాత నువ్వు కరెక్ట్గా గమనిస్తే ఆ తీసుకున్న ఏదైతే పోర్షన్ ఉందో ఆ తీసుకున్న పోర్షన్ ఈ నేను హ్యాండ్స్లో పెడుతున్న ఈ పోర్షన్ లాగా అనుకుంటే ఇప్పుడు దాన్ని పక్కకి జరిపినట్టుంది కదా. పక్కకి జరిపితే ఆ చివరి ఏదైతే విండో అది ఉందో ఆ బ్లాకు అది ఇటు సైడ్కి సర్క్యులర్గా వెళ్తున్నట్టు లేదు. చూడు, ఇక్కడున్నది ఏదైతే ఒక మనిషిని ఇక్కడ నుంచో పెట్టి ఇటు సైడ్ది పుష్ చేస్తుంటే, అండ్ ఆఫ్ కోర్స్ దీనికి డేటా కనెక్షన్ ఉంది అనుకుంటే నెక్స్ట్గా వెళ్ళే సైజ్ ఇదేనా, అంటే
థింక్ దిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ వాట్ ఎవర్ ద డేటా వస్తే దాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్క్యులర్గా ఉంది అనుకో. ఇంతేనా నా డేటా ఉంది. ఇప్పుడేంటి నేను లాస్ట్ 3కి నేను పాయింట్ చేశాను, ఇంతేనా మనకు వచ్చింది 5 6 1. ఇప్పుడు ఇదే దాన్ని ఒకటి పుష్ చేస్తే నెక్స్ట్ వెళ్ళే డేటా ఇదేనా, చూడు నెక్స్ట్గా వెళ్తున్న డేటా ఇదేనా. దాని తర్వాత ఇంకోసారి పుష్ చేస్తే నెక్స్ట్గా వచ్చే డేటా ఇదేనా. దాని తర్వాత మళ్ళీ పుష్ చేస్తే నెక్స్ట్గా వస్తున్నది ఇదేనా. అఫ్కోర్స్ ఇక్కడ బౌండరీ ఉంది, ఆ లాస్ట్ అనే బౌండరీ ఉంది, బట్ జరుగుతుంది ఇదేనా. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఒక పర్సన్ వచ్చి పుష్ చేస్తున్నాడు, అప్పుడు ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుండి లాస్ట్ 2 మళ్ళీ ఇంకోసారి పర్సన్ పుష్ చేస్తున్నాడు, మళ్ళీ స్టార్టింగ్ వచ్చింది. చేయొచ్చా, ఆ అజంప్షన్లో చేయొచ్చా. సో ఇలా వెళ్తుంటే ఇప్పుడు మనం ఎందుకని బ్లైండ్గా ఇక్కడ నుండి స్లైడింగ్ విండో కాన్సెప్ట్ అప్లై చేయకూడదు అంటే, మనం ఎందుకని ఫస్ట్ ఈ లాస్ట్ 3గా అంటే లాస్ట్ కే డేటా ఏదైతే ఉందో ఆ సమ్ముని నేను స్టోర్ చేసుకుంటే ఎంత ఇక్కడ 6 6 లైక్ 12 అవుతుంది, అవునా. ఈ డేటాని స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్కడైతే ఆ స్లైడింగ్ విండో పాయింట్ అండ్ లాస్ట్ పాయింట్ ఉందో ఇప్పుడు జస్ట్ పక్కకి జరపడమేనా. అంటే ఇప్పుడు నా ఎల్ కాస్త పక్కకి జరిగిద్ది, నా రైటు పక్కకి జరిగిద్ది, బట్ ఈ రైట్ అరే ఇండెక్స్ బౌండ్ దాటేసింది కాబట్టి, దాటితే మళ్ళా రివర్స్ అయ్యి సర్క్యులర్గా పిండ్ అవ్వాలి కాబట్టి కెన్ ఐ అప్లై మాడ్యులో దేర్. అంటే ఇప్పుడు నా ఆర్ ఎక్కడికైనా వచ్చేది అంటే ఇప్పుడు ఇలా అయ్యే ప్రాసెస్కి ముందు అంటే లెఫ్ట్ని ప్లస్ రైట్ని ప్లస్ చేసే ముందు ఆల్రెడీ ఈ డేటా నా కంప్యూటేషన్లో ఉంది కాబట్టి ఇక్కడ నా లెఫ్ట్ పక్కకి జరిపే ముందు కనీసే లెఫ్ట్లో ఉన్న డేటా అంటే అప్పటిదాకా ఉన్న మ్యాక్సిమంలో వాట్ ఎవర్ ద సమ్ ఉందో అది స్టోర్ చేసి ఇప్పుడు లెఫ్ట్లో ఉన్న డేటాని ఈ సమ్లో నుండి తీసేస్తాను. వాట్ ఎవర్ నా లెఫ్ట్ వాస్ పాయింటింగ్ ఆ లెఫ్ట్లో ఉన్న డేటా తీసేస్తాను. దాని తర్వాత ఏంటి ప్లస్ చేసి అంటే లెఫ్ట్ని నేను ప్లస్ చేసి అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఇక్కడ నేను మళ్ళీ సమ్లోనే పెడుతున్నాను అండ్ దెన్ ఇక్కడ రైట్ని ప్లస్ చేసి ఇప్పుడు అదే సమ్ములో నా సమ్ము ప్లస్ వాట్ ఎవర్ నా నమ్స్ ఆఫ్ రైట్ ఉందో దానికి చేయొచ్చా లేదా. అండ్ ఇక్కడ ఓన్లీ వన్ థింగ్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్, అరే అప్లై మాడ్యులో హియర్ అప్లై మాడ్యులో. సో ఇట్ రీట్రాక్ట్ లైక్ మళ్ళా సర్క్యులర్గా వచ్చింది. ప్రాబ్లం అయిపోయిందా లేదా, అయిపోయిందా, అంతే. ఇంతకు మించి ఈ క్వశ్చన్లో ఏం లేదు. పేరుకే మీడియం అండ్ నువ్వు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్లో ఒక్క చోట కూడా సబ్ అని మెన్షన్ చేయాల, ఒక్క చోట కూడా సబ్ స్ట్రింగ్ అనేది మెన్షన్ చేయాల అండ్ ఒక్క చోట కూడా కంటాగ్యుయస్ అనే కాన్సెప్ట్ని మెన్షన్ చేయాల. కానీ స్టిల్ నువ్వు స్లైడింగ్ విండో అప్లై చేయొచ్చు. ఎందుకు, బికాస్ ద రీజన్ ఇక్కడ కే అనేది లైక్ ఐదర్ ఫస్ట్ నుండి లాస్ట్ నుండి మాత్రమే తీసుకోవాలన్నాడు. సో అలా తీసుకునే ప్రక్రియలో నువ్వు పుష్ చేస్తుంటే అక్కడ కంటాగ్యుయస్ డేటా లా కనబడుతుంది కాబట్టి ఇక్కడ స్లైడింగ్ విండో వాడేమో. సో ఇట్స్ నాట్ లైక్ ప్రతిసారి నీకు ఆ హింట్ ఇస్తాడు, ఇవ్వకపోవచ్చు, బట్ మన అప్రోచ్ ఏంటి దాని బేసిస్ మీద ఎలా వెళ్ళాలి. అండ్ ఇక్కడ చూడు ఏంటిది కే అనేది ఫిక్స్ అంటే ఇక్కడ ప్రతిసారి 3 సైజు విండో సైజు ఫిక్స్ చేసి జరుపుతున్నావు అంటే ఇది ఫిక్స్డ్ విండో సైజు బేస్డ్ మీద వెళ్తున్నాము, నాట్ డైనమిక్. ఆ ఫిక్స్డ్ సైజులో ఎంత మ్యాక్సిమం మనం ఇవ్వచ్చు అనేది ఫిక్స్ చేసుకుంటున్నాము. ఓకే. అండ్ యా కొంతమంది అనొచ్చు, అరే నువ్వు చెప్తుంటే నాకు ఇంకొక ఐడియా వచ్చింది, వీ డోంట్ హ్యావ్ టు మాడ్యులో అంటే మనం మాడ్యులో చేయాల్సిన అవసరం లేదు అనుకుంటా అని అంటున్నారు. అఫ్ కోర్స్ అక్కర్లా, అలా కూడా చూద్దాం. ఇప్పుడు వాట్ ఎవర్ ద టెక్నిక్ అంటే వాట్ ఎవర్ ద అప్రోచ్ వీ హ్యావ్ డిస్కస్ దీన్ని మల్టిపుల్ వేస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఏంటిది, ఒకడేమంటాడు నువ్వు చెప్పింది అర్థమైంది, సో ఫస్ట్ నేను అఫ్ కోర్స్ ఇక్కడ ఇది నా అరే ఉంది అనుకుంటే సో ఏమంటాడు ఇక్కడ నువ్వు లాస్ట్ నుంచి చెక్ చేసి ఇటు మూవ్ చేస్తున్నావు కదా, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ, ఫస్ట్ నేను ఇది చేసి దాని తర్వాత ఇటుకి మూవ్ చేస్తా, దాన్ని బట్టి మీద నేను ట్యాకిల్ చేసుకుంటా అనుకుంటాడు. నువ్వు ఇలా ఇంప్లిమెంట్ చేసినా కరెక్టే, ఇలా ఇంప్లిమెంట్ చేసినా కరెక్టే, మెథడ్ 1 మెథడ్ 2 నీ ఇష్టం. కానీ ఇంకో వాళ్ళు ఎలా ఆలోచిస్తారు చూడు, మనము నిజంగా మాడ్యులో చేయాలా అంటే ఇప్పుడు 1 2 3 4 5 6 అండ్ దెన్ 1 ఉంది, అవునా. ఇప్పుడు
ఇలా ఆల్రెడీ నేను కంప్లీట్ చేసుకున్నా, నా సమ్మని పెట్టుకున్నా, అండ్ అఫ్ కోర్స్ నా మ్యాథ్స్ని పెట్టుకున్నాను అనుకుందాం. సో నా లెఫ్ట్ ఎక్కడ ఉంది అని చెప్పా. ఇప్పుడు కే అనేది ఎట్ మ్యాక్స్ ఎందాక ఇస్తారని కన్స్టెంట్ చెప్పాడు. నా రైట్ ఇక్కడ పెట్టి మాడ్యూల్లో పెట్టి మళ్ళా నేను 0 నుండి ఇలా వచ్చే కన్నా ఆల్రెడీ ఈ డేటా యొక్క కంప్యూటేషన్ దాటేసా కాబట్టి నెక్స్ట్ నా రైట్ ఎక్కడికి వచ్చేది 0 నుండి అయినా స్టార్ట్ అయ్యేది. మరి ఎందుకు మాడ్యూల్లో అప్లై చేయడం, డైరెక్ట్గా 0 నుండి పెట్టుకో. ఇప్పుడేంటి, లెఫ్ట్లో ఉన్నది తీసేసేయి, రైట్లో ఉన్నది యాడ్ చేయి, దాని తర్వాత రైట్ని జరుపు, లెఫ్ట్ని జరుపు, మళ్ళా రైట్ని జరుపు, లెఫ్ట్ని జరుపు, అలా ఎన్ని కే ఎంత ఇస్తే అంత, అది గ్రేటర్ దెన్ 0 దాకా చేసేసి. ఇప్పుడు లెఫ్ట్ రైట్ ఈ ఎన్ దాటలేదు, ఎందుకు, వాడు డెఫినెట్గా చెప్పాడు కే డెఫినెట్లీ విల్ బి ఆర్ ఈక్వల్స్ టు వాట్ ఎవర్ ద అరే సైజ్ అని. అంటే అట్ మ్యాక్స్ నా లెఫ్ట్ ఏమైంది, స్టార్టింగ్ వచ్చింది. ఇప్పుడు అది ఎన్ అయితే మనం ఎక్కడ నుండి సెట్ ఎల్ని అట్లా బేస్డ్ ఆన్ దాట్ మనం సెట్ చేసుకుంటాము. ఇప్పుడు 3 అన్నాడు కాబట్టి లాస్ట్ నుండి 3rd దాకా చెక్ చేసుకున్నాము. ఇక్కడ 7 ఉన్నాయి కాబట్టి 7 అంటే లాస్ట్ నుండి 7th అంటే ఫస్ట్ దానికి డన్ అంతే. అండ్ ఇదే ప్రాబ్లం ఇంకోటి ఏంటి, లేదు నేను లాస్ట్ది కంప్లీట్ చేయను, ఫస్ట్ దీన్ని కంప్లీట్ చేస్తాను, నా లెఫ్ట్ ఇక్కడ పెడతాను, నా రైట్ ఇప్పుడు ఇక్కడ పెడతాను, నా లెఫ్ట్ని తగ్గిస్తాను, రైట్ని పెంచుతాను, లైక్ లెఫ్ట్ని ఇటుకి తగ్గిస్తాను, రైట్ని ఇటుకి తగ్గిస్తాను అని అంటాడు. ఎందుకు, ఇటు నుండి నా విండోని అంటే ఇటు నుండి నా విండోని అలా పుష్ చేస్తున్నట్టనే అజంప్షన్లో రాస్తున్నాము. దెర్ ఈస్ నో సచ్ ఎ కాన్సెప్ట్ విండో, బట్ విండో అనే కాన్సెప్ట్లో నువ్వు అనలైజ్ చేస్తే నీకు కొంచెం బెటర్ ఆన్సర్ వస్తుంది, నీకు కొంచెం బెటర్గా ఐడియాలజీ వస్తుంది. ఇప్పుడు చూడు, సేమ్ ఇలా స్లైడింగ్ విండో బేసిస్ మీద, అంటే స్లైడింగ్ విండో కాన్సెప్టే నా మైండ్లో ఉంది అని అనుకుంటే నువ్వు డెఫినెట్గా మాడ్యూల్ ఇక్కడ అప్లై చేయాలి. అలా కాదు, నాకు స్లైడింగ్ విండో అనేది నాకు ప్యాటర్న్ అర్థమైపోయింది, ఇటు 2 అటు 3 ఇట్లా తీసుకుంటానంటే, అరే నువ్వు ఇక్కడ లెఫ్ట్ని స్టార్ట్ చేసి, నేను ఇక్కడ లెఫ్ట్ని స్టార్ట్ చేస్తాను, ఇక్కడ రైట్ని పెట్టుకుంటాను, దాని మీనింగ్ స్లైడింగే కదా, నెక్స్ట్ ఇక్కడ ముందుకు వెళ్తున్నాను, ఇక్కడ జరుపుతున్నాను, దాట్స్ ఇట్. సో నేను ఇప్పుడు ఈ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. సో ఇక్కడ చూడు, 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ 4 ఆప్షన్స్లో నేను ఒకటి ఇంప్లిమెంట్ చేస్తా, మీరు రెస్ట్ ఆఫ్ ద 3 ఏదన్నా ఇంప్లిమెంట్ చేయి. సో ఎవరైతే ప్రాపర్గా వాటిని ఇంప్లిమెంట్ చేసి కామెంట్ చేస్తారో నేను వాళ్ళది డెఫినెట్గా పిన్ చేస్తాను. మరి ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత ఇద్ది, అరే ఏముంది మాట్లాడుకోవడానికి. చూడు, ఇప్పుడు ఫస్ట్ నేను ఒకటి కంప్లీట్ చేసేసి జస్ట్ స్లైడ్ చేస్తా ఉన్నా కంప్యూటేషన్ జరుగుతూ ఉంటుంది. ఎన్నిసార్లు స్లైడ్ చేస్తున్నా, కే టైమ్స్ ఫస్ట్ కే టైమ్స్ కంప్లీట్ చేస్తున్నా, అంటే ఒక ఫర్ లూప్తో ఈ కే పోర్షన్ని కంప్లీట్ చేస్తున్నా, దాని తర్వాత కే టైమ్స్ నేను జరుపుతున్నాను. అంటే వర్స్ట్ కేసులో ఏమైంది, అరే జస్ట్ ఎన్ టైమ్స్ రన్ చేస్తాము. సో సింప్లీ బిగ్ ఆఫ్ ఎన్ అంటే ఎక్కడ ఎన్ స్క్వేర్ ఎక్కడ ఎన్, దాట్ ఈజ్ వచ్చి ప్రాబ్లమ్ని అర్థం చేసుకో. నీకు మళ్ళా చెప్తున్నా డైరెక్ట్గా దీని మీదకు రావద్దు. కమ్ అంటిల్ అన్లెస్, అంటే నువ్వు ఆప్టిమైజ్డ్ గురించి ఆలోచించు ఓన్లీ ఇఫ్ క్వశ్చన్ని మినిమం బ్రూట్ ఫోర్స్లో అయినా సాల్వ్ చేసావా అనేది. అసలు నీకు బ్రూట్ ఫోర్స్లో సాల్వ్ చేయడమే రాలేదు అని అంటే నీ క్వశ్చనే అర్థం కాకపోతే స్లైడింగ్ విండోలో ఎట్లా చేస్తావు, లేదా వాట్ ఎవర్ ద టెక్నిక్ అందులో ఎలా చేస్తావు. ఫస్ట్ నువ్వు బ్రూట్ ఫోర్స్కి రా, అక్కడ ఏం జరుగుతుందో గమనించిన తర్వాత దాన్ని నేను కంప్యూటేషన్ సేవ్ చేయగలను అనేది క్వశ్చన్ రావాలి. ఆ క్వశ్చన్లో నుండే నీకు అప్రోచెస్ టెక్నిక్స్ రావాలి. సో అలా వచ్చిందే ఇది. సో అందుకే ఇది ఎన్కి మారింది. సో ఇప్పుడు మనం ఇప్పుడుదా చెప్పుకుంది ఇంప్లిమెంట్ చేసేద్దాము. సో ఐఎమ్ ఫాలోయింగ్ ద మెథడ్. సో ఫస్ట్ నేను దీన్ని కంప్లీట్ చేసేస్తాను, దాని తర్వాత నా లెఫ్ట్ని ఇక్కడ పెడతాను, నా రైట్ ఇక్కడ పెడతాను, దెన్ స్ట్రైట్ అవే ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ దోస్ హోల్ పార్ట్ అనమాట. అంటే దానికి ఫస్ట్ నా లెఫ్ట్ ఎక్కడ ఉండాలి, వాట్ ఎవర్ నా కట్ పాయింట్స్ ఉందో దాట్ లెంత్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు పిక్ దట్ పార్ట్ అండ్ దెన్ వాట్ ఎవర్ ద మైనస్ కే అక్కడ ఉన్న పోర్షన్కి నేను ఇది హోల్డ్ చేస్తున్నాను, అవునా. సో దాని దగ్గర ఉండి ఎక్కడ దాకా, అరే చివరి దాకా కంప్లీట్ నేను కంప్లీట్ చేసేయాలి. నెక్స్ట్ నా రైట్ ఎక్కడ ఉండాలి, నా రైట్ ఇనిషియల్గా 0 ఉండాలి. అండ్ టిల్ దాట్ పాయింట్ ఐ నీడ్ సమ్ మ్యాక్సిమం, సో ఐఎమ్ ఇనిషియలైజింగ్ విత్ 0. అండ్ టిల్ దాట్ పోర్షన్ నాకు 0 ఇనిషియల్ సమ్ కావాలి కాబట్టి ఐఎమ్ మేకింగ్ దిస్ పార్ట్. సో ఇప్పుడు ఏంటి, ఐ లెఫ్ట్ దగ్గర నుండి ఐ లెస్ దెన్ వాట్ ఎవర్ మై కట్ పాయింట్స్
డాట్ లెంత్ దాకా నేను ఇది పిక్ చేసుకుంటున్నా. ఓకే, అండ్ దెన్ ఐ ప్లస్ ప్లస్. సో ఇప్పుడు ఏంటి, సమ్ ప్లస్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ ఐని నేను యాడ్ చేస్తున్నా. అఫ్ కోర్స్ ఫైన్, ఇట్స్ నాట్ ఎ నమ్స్, సో ఇట్స్ కార్డ్ పాయింట్స్. సో ఇప్పుడు నాకు ఇనిషియల్గా కావాల్సిన థింగ్ వచ్చేసిందా. సో నెక్స్ట్ నేను ఏం చేయాలి, ఇప్పుడు వైల్ నా కే గ్రేటర్ దాన్ 0 అయ్యేదాకా, కే గ్రేటర్ దాన్ 0 అయ్యేదాకా ఫస్ట్ ఆ సమ్లో నుండి బట్ యా అండ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ మై మ్యాక్స్ అస్ సమ్. సో యా, ఇనిషియల్గా ఇక్కడ నేను ఇది కూడా ఫిక్స్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు నాకేం కావాలి, వాట్ ఎవర్ ద కార్డ్ పాయింట్స్ ఆఫ్ లెఫ్ట్లో ఉందో దాన్ని తీసేసి, దాని తర్వాత లెఫ్ట్ని ప్లస్ ప్లస్ చేసి, దాని తర్వాత నా సమ్లో ఉన్న డేటాని లైక్ యా అండ్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ రైట్లో ఉన్న పార్ట్ని యాడ్ చేస్తున్నా. దాని తర్వాత నా రైట్ని ప్లస్ ప్లస్ చేస్తున్నా, అండ్ దెన్ కే మైనస్ మైనస్ చేస్తున్నా. అఫ్ కోర్స్ ఇక్కడ ఎలాంటి డిపెండెన్సీ లేదు కాబట్టి ఇప్పుడు ఐ కెన్ డూ దిస్ పార్ట్ డైరెక్ట్లీ. ఇది ముందు చేసినా వెనక్కి చేసినా ప్రాబ్లం లేదు ఇప్పుడు. సో డన్ విత్ దట్ పార్ట్. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత నాకేం కావాలి, అప్పటిదాకున్న సమ్ము వాట్ ఎవర్ ద మ్యాక్సిమం అనేది గ్లోబల్గా నేను ఫెచ్ చేసుకోవాలి కదా. సో ఫర్ దాట్ and I'm going to do whatever the max of that current max and present అంటే స్లైడ్ అయిన తర్వాత వచ్చిన సమ్ ఎంత. సో దిస్ ఈజ్ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ. సో ఇప్పుడు ఐఎమ్ రిటర్నింగ్ డైరెక్ట్లీ మై మ్యాక్స్ అనమాట. సో ఒకసారి దీన్ని మనం రన్ చేసేద్దాము. అండ్ పర్లేదు, ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ వస్తే దాన్ని మనం రెక్టిఫై చేసుకుందాము. యాక్సెప్ట్ అయిపోయింది, ఒకసారి సబ్మిట్ చేద్దాము. సో మీన్ టైం మేక్ షూర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు, అండ్ నీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సో దాట్ విల్ గివ్స్ మీ ఇమ్మెన్స్ ఆఫ్ బూస్టప్ అనమాట. యాక్సెప్టెడ్. డోంట్ వరీ అబౌట్ దిస్ పార్ట్ పర్టికులర్లీ. నువ్వు ఇంకోసారి సబ్మిట్ చేస్తే దేర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ లైక్ యూ విల్ బి గెటింగ్ దిస్ పార్ట్ అనమాట. బట్ వీ హ్యావ్ ఆల్రెడీ లైక్ ఇది ఆల్రెడీ మనము బెటర్ అప్రోచ్లోనే రాసాము. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దిస్ పార్ట్. లైక్ ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఇట్స్ నాట్ అబౌట్ మళ్ళీ నేను సబ్మిట్ చేశాను ఏమన్నా వచ్చింది, బిట్స్ 99% వచ్చింది. సో డోంట్ వరీ. అంటే ఈ క్వశ్చన్కి మాత్రం ఇక్కడ చూపించిన టైం మాత్రం వరీ అవుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు అఫ్ కోర్స్ వాళ్ళు రన్ చేసిన సర్వర్స్ మీద ఎంత లోడ్ ఉంది అనే దాని బేసిస్ మీద కూడా మనకి ఎక్కడ వస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే నువ్వేం రిమెంబర్, లైక్ నీకేమి మెయిన్గా కన్సర్న్ అవ్వాలి, నీ అల్గోరిథం అసిమ్ప్టోటిక్ నొటేషన్స్ బేస్ మీద టైం కాంప్లెక్సిటీ ఎంత వచ్చింది అనేది క్రూషియల్. ఓకే, దాట్స్ వాట్ వీ నీడ్ టు రిమెంబర్. సో మరి దీని టైం కాంప్లెక్సిటీ ఎంత, బిగ్ ఆఫ్ అన్ ఏ కేసు ఎవ్రీ కేస్, దాట్ ఈస్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే, అండ్ ఇందాక చేస్తే 38, ఇప్పుడు చేస్తే 99. యూ డోంట్ హ్యావ్ టు ఎవర్ దో స్మాల్ థింగ్స్ అనమాట. అండ్ అదే కోడ్ మనం పైథాన్లో కూడా చూసేద్దాము. చూడు, నా అన్ని లైక్ ఆఫ్ కోర్స్ వాట్ ఎవర్ ద లెంత్ ఉందో తీసుకుంటున్నాను. ఫస్ట్ నా లెఫ్ట్ నేను ఇనిషియలైజ్ చేస్తున్నా, అంటే అక్కడ ఈ హోల్ అరే లెంత్లో ఫస్ట్ నా లాస్ట్ బాక్స్గా ఐ మీన్ వాట్ ఎవర్ ద కే పోర్షన్ ఉందో ఆ పోర్షన్కి నేను నా లెఫ్ట్ని ఫిట్ చేస్తున్నా. నెక్స్ట్ నా రైట్ని ఇక్కడ పాయింట్ చేస్తున్నాను, అండ్ నా ఇనిషియల్ సెటప్ అంతా ఇక్కడ చేసేస్తున్నా. ఇప్పుడు చూడు, ఈ పర్టికులర్ బ్లాక్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ యొక్క హోల్ డేటా సమ్ కావాలి నాకు. సో దానికి ఈ కోడ్ అనమాట. ఓకే, జస్ట్ ఫర్ లూప్ రన్ చేసి ఆ కోడ్ అంతా రాస్తున్నా. దాని తర్వాత ఈ బ్లాకే నాకు మ్యాక్సిమం రావచ్చు కదా. ఈ బ్లాకే నా ఇనిషియల్ మ్యాక్సిమమే టోటల్ మ్యాక్సిమం ఉండొచ్చు. సో ఫస్ట్ ఐమ్ మేకింగ్ షూర్ దట్ అది కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటి, ఆ పర్టికులర్ పోర్షన్లో ఆల్రెడీ డేటా స్టోర్ అయిపోయింది కాబట్టి ఇక్కడున్న ఎలిమెంట్ని నా సమ్లో తీసేసి అండ్ ఇక్కడున్న కంటెంట్ని నేను యాడ్ చేస్తున్నా. దాట్స్ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ హియర్. దాని తర్వాత అఫ్ కోర్స్ ఐమ్ ఇంక్రిమెంటింగ్ లెఫ్ట్ అండ్ ఐమ్ ఇంక్రిమెంటింగ్ మై రైట్. దిస్ ఇస్ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ. అలా ఎన్నిసార్లు చేయాలి, అరే లెఫ్ట్ ఈ చివరి దాకా వచ్చేదాకా, లేదా కే గ్రేటర్ దాన్ 0 అయ్యేదాకా. ఇక్కడ కేతో రాసినా పర్లేదు, లెఫ్ట్లో రాసినా పర్లేదు. ఓకే, బట్ ఎవ్రీ టైం ఏంటి, ఇక్కడ మళ్ళీ ఒక కొత్త కంప్యూటేషన్ చేసినట్టేనా. మరి అప్పుడు అప్పటిదాకా ఉన్న మ్యాక్సిమంలో ఈ ప్రజెంట్ ఉన్న కరెంట్ మ్యాక్సిమం కదా అని చెక్ చేసుకోవాలా. సో వీఆర్ మేకింగ్ షూర్ దాట్ ఆల్సో. వన్స్ అయిపోయిన తర్వాత ఏది మ్యాక్సిమం అంటే దాన్ని మనం రిటర్న్ చేస్తాము. సో ఒకసారి దీన్ని మనం సబ్మిట్ చేసేద్దాము. యాక్సెప్టెడ్. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.